క్యాస్వా అయితే తన బిడ్డ చంటి కోసమైతే వెతుకుతూ అలా వస్తూ ఉంటాడు. అలా చంటి ఉన్న ఊరు వచ్చి ఒక అతనైతే అడ్రస్ అడుగుతూ ఉంటాడు. అతను స్ట్రెయిట్‌గా వెళ్ళి లెఫ్ట్‌కి తిరగండి అనైతే చెప్తూ ఉంటాడు. సరే బాబు అని చెప్పేసి క్యాస్వా అయితే అక్కడి నుంచి కొంచెం ముందుగా వెళ్ళి అడ్రస్ కోసమైతే వెతుకుతూ ఉంటాడు. అలా క్యాస్వా అయితే చంటి కోసం వెళ్తూ అలా చంటిని వెతుకుతూ ఆ ఊర్లో అయితే తిరుగుతూ ఉంటాడు. ఇక సింధూర అయితే చంటితో కలిసి పొలంలో హ్యాపీగా గడపడానికైతే వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు పొలంలో అంట గట్ట తిరుగుతూ సింధూరతో చంటి అయితే చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో సింధూర అయితే తన చేతికి గవ్వలు పెట్టుకొని చంటి తిను అనైతే అంటూ ఉంటాడు. నేను కాదమ్మాయి గారు మీరే తినండి అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి లేదు చంటి నువ్వు కూడా తిను అనైతే అంటూ ఉంటుంది సింధూర. ఆ మాటలకి చంటి ఏం చేయలేక ఆ గవ్వలు తింటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ తినాక సింధూర వాళ్ళ చెల్లైతే అక్క మీకు ఫొటోస్ తీస్తాను ఫోజులు ఇవ్వండి అనైతే అంటూ ఫొటోస్ తీస్తాను అనేది చెప్తూ ఉంటుంది. అలా సింధూర అయితే చంటిని పట్టుకొని అయితే ఫొటోస్ దిగుతూ ఉంటుంది. ఇవి కాదక్క స్టైల్స్ మార్చండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా సింధూర వాళ్ళ చెల్లైతే ఫొటోస్ తీస్తుంటే సింధూర ఫోజులు ఇస్తూ అలా చాలా హ్యాపీగా ఫొటోస్ అయితే పొలంలో తీసుకుంటూ ఉంటారు సింధూర చంటి. ఇక చంటితో తను దగ్గరగా వెళ్ళి తన మీద చేతులు వేస్తూ అలా స్టైల్స్ గట్రా ఇస్తూ ఉంటుంది. అది చూసి చంటి అయితే అలా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక సింధూర అయితే చంటికి దగ్గరగా ఉంటూ ఫొటోస్ అయితే దిగుతూ ఉంటుంది.